ప్రస్తుత కాలంలో ఐటీ జాబులు ఎప్పుడు ఉంటాయో ఎప్పుడు ఊడుతాయో తెలియని పరిస్థితి. ఏఐ టెక్నాలజీ అందుబాటులోకి వచ్చాక చాలా కంపెనీలు లే ఆఫ్లు ప్రకటించాయి. పేరు మోసిన కంపెనీలు కూడా ఇదే బాటలో నడిచాయి. ఇక మరోవైపు మంచి ఉద్యోగులను కాపాడుకోవాలంటే పెద్ద ఎత్తున జీతాలు ఇచ్చుకోవాల్సి ఉంటుంది. అన్ని సంస్థలు ఆశించిన మేర ఉద్యోగాలు ఇచ్చుకోలేవు. తాము ఇచ్చే డబ్బుతోనే అంగీకరించి సంతోషంగా పనిచేసుకునేలా ప్లాన్ చేస్తుంటాయి. అది కూడా కుదరని పక్షంలో ఉన్న సిబ్బందితోనే నెట్టుకొస్తుంటాయి. కానీ జపాన్కు చెందిన ఓ సంస్థ మాత్రం ఇందుకు భిన్నమైన పంథాను ఎంచుకుని అందరి దృష్టిని ఆకర్షించింది. వసాకాలోని ట్రస్ట్ రింగుకు అనే టెక్ కంపెనీ ఉద్యోగులకు వింత ఆఫర్ ప్రకటించింది. స్థానికంగా సంచలనం సృష్టించింది. ఈ సంస్థ చిన్నది కావడంతో భారీ సంస్థలు ఇచ్చే స్థాయిలో జీతాలు ఇవ్వలేకపోయింది. కానీ నిపుణులైన ఉద్యోగులను నియమించుకోక తప్పనిసరి పరిస్థితి ఏర్పడింది. దీంతో ఉద్యోగులను ఆకర్షించేందుకు సంస్థ యాజమాన్యం ఊహించని ఆఫర్ ప్రకటించింది. తమ సంస్థలో చేరితే జీతం తక్కువైనా ఎంజాయ్మెంట్కు ఏమాత్రం లోటు రాకుండా చూసుకుంటామని పేర్కొంది. ఇందుకోసం ఉద్యోగులకు ఏకంగా పగటిపూట ఆఫీస్ సమయంలోనే ఉచితంగా మద్యం సరఫరా చేస్తామని హామీ ఇచ్చింది. సంస్థ యజమాని స్వయంగా ఉద్యోగులకు ఒకటో రెండో పెగ్గులు ఇస్తారట. వారితో పాటు కూర్చుని తాను మద్యం పుచ్చుకుంటారట. మరి కిక్కు తలకెక్కి పనిచేయలేకపోతే వారికి రెస్ట్ తీసుకునేందుకు 2-3 గంటల సమయం కూడా ఇస్తారట. పోటీ సంస్థలతో సమానమైన జీతాలు ఇవ్వలేక ఉద్యోగులకు ఓ కొత్త పని సంస్కృతిని రుచి చూపించి సంస్థలో కొనసాగేలా చేయాలనేది వీరి ప్లాన్. ఇక ఈ సంస్థలో ఫ్రెషర్లకు 2.22 ఏళ్ల శాలరీ ఇస్తారు. మన కరెన్సీలో చెప్పాలంటే ఇది దాదాపు 1.27 లక్షల రూపాయలకు సమానం. అంతేకాకుండా పని గంటలకు మించి ఓవర్ టైం పనిచేస్తే అదనపు డబ్బు కూడా ఇస్తామని సంస్థ చెబుతోంది. దీంతో ఈ ఉదంతం ప్రస్తుతం నెట్టింట తెగ వైరల్ అవుతోంది. దీనిపై పెద్ద ఎత్తున స్పందిస్తున్న నెటిజన్లు ఇలాంటి కంపెనీలో ఒక్కసారైనా పనిచేయాలని కామెంట్ చేస్తున్నారు.